అందరికీ నమస్కారం. మా ఈ ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ టివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్‌కి సుస్వాగతం. ఈ ఛానల్ రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతుంది. హలో, ఐ యామ్ డాక్టర్ టివి రమణమూర్తి, పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, formerly Professor and Dean, Management, presently Founder Director, Attitude Positive బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఈరోజు మనం అంతర్గత యజ్ఞం గురించి మాట్లాడుకుందాం. అంటే మన స్పిరిచువల్ జర్నీ ఎవరిదైనా సరే, ఈ అంతర్గత యజ్ఞం అగ్నిలో కాదు, మన మనసులో జరిగే మహాయజ్ఞం. రండి కొంచెం ఆలోచిద్దాం. మీ జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక రహస్యం, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని దహనం చేసే యజ్ఞం ఇదే. అసలు యజ్ఞం అంటే మీకు ఏం గుర్తొస్తుంది? అగ్నిగుండం, మంత్రాలు, నెయ్యి, హోమం కదా. కానీ వేదాలు చెప్పిన అత్యంత గొప్ప యజ్ఞం ఇవన్నీ కాదు. అది మన మనసులో జరుగుతుంది. అక్కడ అగ్ని కనిపించదు, కానీ అహంకారం మాత్రం దహనమవుతుంది. అక్కడ పొగ కనిపించదు, కానీ అజ్ఞానం పూర్తిగా కరిగిపోతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ అంతర్గత యజ్ఞం గురించే. ఈ అంతర్గత యజ్ఞం అనే మహోన్నత ఆధ్యాత్మిక రహస్యం గురించి తెలుసుకుందాం రండి. మన జీవితంలో గొప్ప యజ్ఞం ఏది? మనం ప్రతిరోజు కోరికలని పెంచుకుంటున్నామా, లేదా కోరికలను సమర్పించేసుకుంటున్నామా? యజ్ఞం అగ్నిలో కాదు, మన అంతరంగంలో ప్రారంభమవుతుంది. అదే అంతరంగ యజ్ఞం. యజ్ఞం అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వేదాల దృష్టిలో యజ్ఞం అంటే సమర్పణ, పవిత్రీకరణ. తర్వాత పరివర్తన. బాహ్య యజ్ఞంలో అగ్ని కనిపిస్తుంది. అంతర్గత యజ్ఞంలో అసలు అగ్ని అనేది కనిపించదు మనకి. అది మన అంతరంగంలో వెలుగుతూ ఉంటుంది. బాహ్య యజ్ఞం దేవుణ్ణి సంతోషపెడుతూ ఉంటుంది. అంతర్గత యజ్ఞం మనసును పవిత్రం చేస్తుంది. అంతర్గత యజ్ఞం యజ్ఞ కుండం ఎక్కడుంది? వేదాలు చెప్తున్నాయి, మనస్సే యజ్ఞకుండం అని. మన హృదయం, మన ఆలోచనలు, మన బుద్ధి, మన చైతన్యం, ఇవే యజ్ఞవేదిక అంటాయి. ఆలయం బయట ఉండొచ్చు, కానీ యజ్ఞవేదిక మాత్రం మన మనసులోనే ఉంటుంది. ఈ యజ్ఞంలో హవిస్సులేంటి? ఏమర్పిస్తాం? ఇక్కడ నెయ్యి కాదు, మన లోపాలే సమర్పణ. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. అత్యంత పెద్ద హవిస్సు అహంకారం. అహంకారం దహనమైతే ఆత్మజ్యోతి వెలుగుతుంది. యజ్ఞాగ్ని అంటే ఏంటి? ఈ అగ్ని వెలిగించేది కట్టెలతో కాదు, మన వివేకం, జ్ఞానం, ధ్యానం, ఆత్మ పరిశీలన, గురుకృప. ఈ 5 కలిసినప్పుడు ఈ జ్ఞానాగ్ని ప్రజ్వలిస్తుంది. అసలు యజ్ఞానికి మనం వేసే ఇంధనం ఏమిటి? మన సాధన. రోజువారీ ధ్యానం, జపం, స్వాధ్యాయం, సత్సంగం, సేవ, నిశ్శబ్దం. ఒకరోజు సాధన మార్పు ఇవ్వదు, ప్రతిరోజు సాధన
పరివర్తనిస్తుంది. అసలు ఈ యజ్ఞంలో పూజారెవరు? మీరే, ఇంకెవరు? యజమాని కూడా మీరే, యజ్ఞకర్త కూడా మీరే, హవిస్సు కూడా మీరే, ఫలాన్ని పొందేది కూడా మీరే. మన జీవితానికి పూజారి మనమే, గుర్తుంచుకోండి. అసలు ఈ యజ్ఞం ఎప్పుడు జరుగుతుంది? ఉదయం ధ్యానంలో మాత్రమే కాదు, కోపం వచ్చినప్పుడు క్షమిస్తే యజ్ఞం. ఎవరైనా బాధపడినప్పుడు ప్రేమగా స్పందిస్తే అది కూడా యజ్ఞం. మన అహంకారం పూర్తిగా తగ్గితే అదే మహాయజ్ఞం. ఈ అంతర్గత యజ్ఞం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? చిత్తశుద్ధి, మనశ్శాంతి, భయరహిత జీవితం, సమత్వ భావన, దైవానుభూతి, కరుణ, కృతజ్ఞత, ఆత్మవిశ్వాసం. యజ్ఞం ముగిసేసరికి ప్రపంచం మారకపోవచ్చు, కానీ మన ప్రపంచం మట్టుకు మారిపోతుంది. భగవద్గీత సందేశం చూద్దాం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే. ఇది భగవద్గీత 4వ అధ్యాయంలో 37వ శ్లోకంలో దొరుకుతుంది. జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బంధాలను పూర్తిగా దహనం చేస్తుంది అని దీని అర్థం. మన జీవితంలో ప్రతిరోజు చేయగలిగే అంతర్గత యజ్ఞం ఏమిటో చూద్దాం. ఉదయం 5 నిమిషాల కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అలాగే ధ్యానం, స్వాధ్యాయం, ఒక సేవా కార్యక్రమం, ఒకరిని క్షమించడం, నిద్రకు ముందు ఆత్మ పరిశీలన. ఈ యజ్ఞానికి అసలు ఖర్చు లేదు, గమనించండి, కానీ ఫలితం మాత్రము అమూల్యం. అసలు నిజమైన యజ్ఞం ఏమిటి? అగ్నిలో నెయ్యి పోయడం కాదు, మనసులోని అహంకారాన్ని కరిగించటం. నిజమైన పూజ పూలతో కాదు, పవిత్రమైన మనసుతో. నిజమైన ఆలయం రాతితో కాదు, మన హృదయం. గమనించండి. చివరి సందేశం. ప్రపంచానికి వెలుగు ఇవ్వాలంటే ముందు మనలోని లోపాన్ని వెలిగించాలి, దీపాన్ని వెలిగించాలి. ముందు మనలోని దీపాన్ని వెలిగించాలి, లోపాలని నాశనం చేయాలి. అదే అంతర్గత యజ్ఞం. ధన్యవాదాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విజ్ఞానవంతమైన వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆల్ ది బెస్ట్.